ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తూయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. బలిచక్రవర్తి నుండి దానాన్ని తీసుకునేందుకు వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగినాడు. ఇంతవాడు అంతవాడైనాడు, అంతవాడు మరింతవాడైనాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా నభోవీధి అంటే ఆకాశం కంటే, తోయద మండలాగ్రము అంటే మేఘమండలం కంటే, ప్రభారాశిపై వెలుగుల రాశి కంటే పైకి పెరిగాడు. చంద్రుని వరకు, ధ్రువతార వరకు, మహర్లోకం వరకు, ఆ పైన సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయాడు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై కళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలి నుదం చద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం, అతని తల స్థానంలో ఉన్న సూర్యబింబం క్రమక్రమంగా అతనికి గొడుగుగా, ఆ తరువాత శిరోమణిగా, ఆ తరువాత మకరకుండలంగా, ఆ తరువాత కంఠాభరణంగా, ఆ తరువాత బంగారు భుజకీర్తిగా, అటుపిమ్మట కాంతులీనే కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అందగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. అంటే సూర్యుడు తలస్థానంలో ఉన్న త్రివిక్రముడు ఇంకా 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 పెరిగిపోతూ చివరికి సూర్యబింబం తన కాలి దగ్గరికి వచ్చేటట్టు అంత బాగా పెరిగాడు పైకి. పాదపీఠం యొక్క స్థానంలో ఉంది ఇప్పుడు సూర్యబింబం. ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీది జగంబులెల్లదొడి యొండొంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహమున్ బగిలి వేండ్రంబై పరుల్గానరాకొకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండొప్పారే విశ్వాకృతిన్. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరొక అడుగుతో పైలోకాలను కప్పివేశాడు. క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవటం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు, చూపులకు అందనివాడై ప్రకాశించాడు. ఈ విధంగా పోతన మహాకవి భాగవతంలో వామనుడు త్రివిక్రముడై ఎలా ప్రకాశించాడు అన్నది చాలా చక్కగా విపులంగా వివరించాడు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు వామన ద్వాదశి, అందుకని ఈ పద్యాలు చదువుతూ వీడియో చేయడం జరిగింది. శ్రీకృష్ణార్పణం.